రైతులు ప్రభుత్వం అందించే సహాయం పొందడానికి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ ని జత చేయాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె తెనాలి మండలంలో 10,500 మంది రైతులు అకౌంట్స్ కి బ్యాంకు లింకేజ్ లేవని తెలిపారు. తెనాలి మండలంలో 10,500 మంది రైతులు వారి ఖాతాలకు ఆధార్ లింకు లేదని ఎంపీడీఓ అత్తోట దీప్తి అన్నారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో ప్రభుత్వం అందించిన సహాయం చాలా మందికి రాకపోవటానికి గల కారణం వారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకేజీ చేయించుకోలేదని చెప్పారు. తద్వారా చాలా మందికి సహాయం అందుకోలేకపోయినట్లు ఆమె తెలియజేశారు. అటువంటి అకౌంట్స్ అన్నింటినీ సచివాలయం ద్వారా లింకేజ్ చేయించే కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఇంకా రైతుల్లో దీని పట్ల అవగాహన లేకపోవటం వల్ల ఇంకా వారి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింకేజ్ చేయించుకోలేదని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందాలంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు తప్పనిసరని, లేని వారికి పోస్టల్ ద్వారా 200 రూపాయలతో అకౌంట్ తీర్చడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న స్థలంలో గార్డెన్లను ఏర్పాటు చేసి కూరగాయలను పండించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. అందరికీ నమస్కారం. డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు మనకి 2 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం బ్యాంక్ అకౌంట్స్కి మన ఆధార్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి దగ్గర 10,500 బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మన మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా సచివాలయాల్లో చాలా ముమ్మరంగా ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కొంతమందికి అసలు అకౌంట్సే లేవు. అకౌంట్స్ లేకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ మొత్తానికి 10,000 ఆర్డ్ ఉన్నాయి అనమాట. సో అకౌంట్స్ లేకపోతే ఒక 200 కట్టి మన పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింక్ చేసుకోకపోతే బ్యాంక్స్కి పంపించి సచివాలయాల్లో ఒక డ్రైవ్ మోడ్లో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఒక డ్రైవ్ మోడ్లో ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లో వచ్చిన హెవీ రెయిన్స్లో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం కోసం అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్లో వేసినప్పుడు చాలా అకౌంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో వాళ్ళకు డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా ఇటువైపు రెయిన్స్ వల్ల నష్టపోయారు, అటువైపున గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం వల్ల నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇంకోసారి ఎరేజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పుడు ఎన్పిసిఐ లింకేజ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ కూడాను మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయించుకోండి. సో దట్ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి వచ్చేసి జియో కోఆర్డినేట్స్ని కూడా ఫంక్షనరీస్ అందరూ ఇంటింటికి తిరిగి మీ ఇండ్లు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. లైక్ మీరు ఇక్కడ ఉంటున్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు, మీ ఇంటి నెంబర్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక సర్వే జరుగుతూ ఉంది. కానీ చాలా చోట్ల మాకు ఈ సర్వే వద్దు అన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ ఇదేంటంటే గవర్నమెంట్కి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని మీద ఈ సర్వే ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. హౌసింగ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. లాస్ట్ ప్రభుత్వంలో ఇచ్చిన హౌసెసే ఈ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అవి కంప్లీషన్లోకి తీసుకురావాల్సిందిగా గౌరవ సీఎం గారు ఆదేశాలు ఉన్నాయి. సో అవి మేము కంప్లీషన్ స్టేజ్లోకి తీసుకురావడానికి పబ్లిక్ని మేము మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్తున్నారు. బట్ అవి ఇబ్బందులను తొలగించడం కోసం కూడా ఏపీఎం వాళ్ళతో మాట్లాడి కొత్తగా లోన్స్ ఇప్పించడం అవన్నీ చేస్తూ ఉన్నాం. కొంతమంది స్టేజ్ కన్వర్షన్స్కి ఒక్కొక్కసారి 30,000 అవుతుంది, ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది. సో ఎంత కావాలంటే అది ఎక్కడ ఏ లోన్లో ఫీజిబుల్ అయితే ఆ లోన్లోంచి మేము ఇప్పిస్తూ ఉన్నాము. సో పబ్లిక్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మార్చి వరకు ఇది పేమెంట్స్ కొంచెం మనం ఫాస్ట్గా చేస్తే పేమెంట్స్ అన్నీ కూడా స్పీడ్గా పడే అవకాశం ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసి 2-3 రోజుల్లోనే పేమెంట్స్ పడతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హౌసింగ్కి సంబంధించి త్వరగా ఇళ్ళు కట్టుకోవాల్సిందిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత పల్లె పండుగకు సంబంధించి రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో స్టార్ట్ అయిపోయినాయి. మనకు శాంక్షన్ అయిన రోడ్స్ అన్నీ కూడాను ఇవి కూడా వితిన్ 1 month శాంక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది.